హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిందండి కూటమి ప్రభుత్వము. సో ఈ మేరకు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాలకు వచ్చినట్లయితే ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే వినిపించిందండి. అదేంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఈ పథకాన్ని అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారండి. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ అమల్లో ఉంటుందని కూడా ఈ మేరకు తెలిపారండి. మరోవైపు అమరావతి పరిధిలోని పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి 5 రోజులు మాత్రమే పని కల్పించింది. ఈ విధానం గతంలోనూ ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే మరో ఏడాది వరకు కూడా ఈ విధానాన్ని పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే అండి. సో డ్యూటీ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సంఘం వినతితో సీఎం చంద్రబాబు ఇటీవలే ఫైల్ మీద సంతకం చేశారు. ఇక వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జూలై నెలకు సంబంధించి మొదట్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించింది. అదందరికీ తెలిసిందే మనకి. సో జూలై 1వ తేదీ నుంచే ఉద్యోగుల జీతాలు ఖాతాల్లో అయితే జమ అవుతూ వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు కారణంగా జీతాల చెల్లింపుల్లో కాస్త జాప్యం అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల తొలి రోజుల్లోనే జీతాలు జమ చేస్తూ వచ్చింది. దీనిపైన ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపారు. ఆ రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిందండి టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ అయితే నిర్ణయం తీసుకోవడము అందరూ కూడా ఉద్యోగ పెన్షన్లందరూ కూడా గర్విస్తున్నారండి. సో ఇది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.